అండ్ శ్రీలీల గారి గురించి మాట్లాడితే కెరీర్ స్టార్టింగ్ నుంచి మరి హిట్ అయిన సాంగ్స్లో ఆవిడ ఉంటుందో లేకపోతే ఆవిడ ఉంది కదా అని చెప్పి సాంగ్స్ హిట్ అవుతాయో తెలియదు. ఫస్ట్ నుంచి అంతే అంటారా? ఫస్ట్ నుంచి చూసుకుంటే నిన్ను చూస్తే ఎట్నో ఉంటుంది, గుండె గట్టిగా కొట్టేసుకుంటుంది, జింతాక జింత అది కానీ, లేకపోతే దొరక్క దొరక్క దొరికింది అది కానీ, వాట్ ఎవర్ ఇంకా ఆ తర్వాత వచ్చిన సినిమాలు, సో కుర్చీ మడత పెట్టి కానీ, సో ఇవన్నీ కూడా సాంగ్స్తో పాటు ఆవిడ ఎనర్జీ, ఆవిడ స్టెప్స్ అండి ఇప్పుడు వైరల్ వయ్యారి. సో ఏంటి అంటే శ్రీలీల గారి గురించి మాట్లాడుకుంటే, సో అసలు బేసిక్గా సాంగ్ ఎన్ని రోజులు షూట్ చేశారు, ముఖ్యంగా పాపం కిరీటి గారు ఒళ్ళో కూర్చోబెట్టి పైన ఒక వీణ లాంటి స్టెప్ వేశారు, ఆ స్టెప్కి ఎన్ని టేక్స్ తీసుకున్నారు, సో కిరీటి గారు ఆ స్టెప్ వేయటానికి ఎన్ని టేక్స్ తీసుకున్నారు, దాని గురించి ఏం చెప్తారు? ఆ పర్టికులర్ ఆ వీనస్ స్టెప్ వచ్చేసి ఐ వాంట్ టు క్రియేట్ అలాంటి ఒక 4 BGMs ఉంటాయి అనమాట ఓవరాల్ సాంగ్లో, జస్ట్ చిన్న చిన్న 4 BGMs ఉంటాయి. సో దానికి నాకు ఎప్పటి నుండో బిగ్ ఇన్స్పిరేషన్ చిరంజీవి సార్. సో చిరంజీవి సార్ వీనస్ స్టెప్ ఎంతైతే వైరల్ అయ్యిందో, నాకు ప్రతి ఒక్క నాకు ఆ 4 BGMsకి ఏదో ఒక పాటలలో నాకు అంత బెస్ట్ మూమెంట్స్ పెట్టాలనే ఆశ ఉండేది అనమాట ఫస్ట్ నుండి. వెన్ వి కంపోజ్ మాకు చాలా ఈజీ అనిపించింది, బట్ కింద ఉన్న వాళ్ళ మీద ప్రెషర్ పడుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు ద యాక్టర్స్, వాళ్ళున్న కాస్ట్యూమ్స్కి, వాళ్ళున్న మేకప్కి, దే హ్యావ్ టు గివ్ ద ఎక్స్ప్రెషన్ అట్ ఎ టైం చేయాలి. వీళ్ళిద్దరికి చాలా పేషెన్స్ అన్న, అండ్ దే నో ద ట్రిక్స్. చాలా అంటే చాలా బాగా తెలుసు. డాన్సర్ చూపించాడు, నా అసిస్టెంట్ చూపించారంటే ఇమీడియట్లీ ఏదో చేసేయాలని చేయరు. దే ఆర్ ద మాస్టర్స్ ఇద్దరు. సో వాళ్ళకి ఎక్కడ ఎంత బ్యాలెన్స్డ్ చేయొచ్చు, ఎంతసేపు 5 to 8 టేక్స్ చేసాం. నేను 6th టేక్ ఆర్ 7th టేక్ ఓకే చేసేసి 6th టేక్ నేను ఓకే చేసి పెట్టేసుకున్నాను అనమాట. బికాస్ వీ గాట్ ద షాట్. అందరం వెరీ హ్యాపీ. అండ్ మా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. సో అందరూ జనాలకి బాగా నచ్చుద్ది, బికాస్ అంత క్యూట్ ఎక్స్ప్రెషన్, మాకు కొంచెం కూడా హార్ట్ తెలియకుండా లీలా మ్యామ్ అంత బాగా చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా ఇతను బీట్ పట్టుకొని కిరీటి సార్ కొంచెం కూడా ఒక బరువు ఇంత వెయిట్ ఉంది అని చెప్పి తెలియకుండా చాలా ఈజీగా ఇలా వెళ్ళిపోయేసి టక్మని చెప్పి, సో అంత బ్రిలియంట్స్ వాళ్ళు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. శ్రీలీల గారంటే ఆవిడ డ్యాన్స్, ఆవిడ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో బేసిక్గా ఈ సాంగ్ రిలీజ్ అయ్యేంత వరకు వేరే హీరోల్ని కొంచెం శ్రీలీల గారు డామినేట్ చేస్తారని నాకు చిన్న పేరు ఉంది. బట్ ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ హీరోని కిరీటి గారిని చూసి ఎవడరా బాబు హీరో శ్రీలీలనే డామినేట్ చేశాడు అన్న రేంజ్లో. సో బట్ ఇద్దరు మాత్రం స్క్రీన్ మీద తిరగదీశారు. అంటే నా డౌట్ ఏంటంటే రేవంత్ మాస్టర్, ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, అండ్ చాలా సాంగ్స్ని బాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ కూడా ఇక్కడ తెలుగులో వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరినీ కాదనుకుని సో ఈ సాంగ్ పర్టికులర్గా ఈ సక్సెస్, ఈ స్టెప్ సో రేవంత్ మాస్టర్కి ఎలా వచ్చిందా? ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, ఎవరు నన్ను ఈ క్వశ్చన్ కూడా అడగలేదు. చాలా థ్యాంక్స్ ఈ క్వశ్చన్ అడిగినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ సాంగ్ ఒక న్యూ కమ్మర్, అంటే కొత్తగా వచ్చే హీరో, చాలామంది బిగ్ టెక్నీషియన్స్ అందరూ, సెంధిల్ సార్ అవని, డిఎస్పి సార్ అవని, సాయి కురపరెడ్డి సార్, వరాహి క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఇంతమంది పెద్దవాళ్ళు చేసే దాంట్లో నాకు ఒక యంగ్ టాలెంట్ని నమ్మి అవకాశం అనేది చాలా తక్కువ. నాకేం బ్యాక్గ్రౌండ్ లేదు, లేదా నేను ఆల్రెడీ చాలా మూవీస్ చేసలేను. ఒకటే ఒక స్టెప్, నాకు ఒక 25 seconds వీడియో, అంటే చిన్న సాంగ్లో ఒక పాట పంపించారనమాట, ఒక బార్ బీజిఎంది. దాన్ని కంపోజ్ చేసి అండి మాస్టర్, ఇఫ్ ఇన్ కేస్ మాకు నచ్చితే మేము ఇస్తాం, మీకు ఛాన్స్ అనేది ఇస్తామని. సో దెన్ నేను అది కంపోజ్ చేసిన వెంటనే ఒక స్టెప్ చూసి, ఈ కొరియోగ్రాఫరే నాకు నా సాంగ్స్ కొరియో చేయాలి, హీరో కిరీటి గారు. ఇమీడియట్లీ కిరీటి సార్ అన్న ఫస్ట్ మాట, నేను ఈ కొరియోగ్రాఫర్ తోటే నేను సాంగ్ కొరియో చేయించుకుంటా, బికాజ్ ఆయనకు ఆ ప్యాషన్ ఉంది. నాకు ఆ వీడియోలో కనిపిస్తుంది. వాళ్ళు ఇంకా నాకు టైం కూడా ఇవ్వలేదు అనమాట, జస్ట్ ఈవినింగ్ లోపల ఇచ్చేయమన్నారు. నేను బెంగళూరు వెళ్ళాలి, ఆ హడావుడ్లో నేను చేసి పంపించేసా. బట్ చేసిన ఒక 5 moments ఏమో చేసాం ఆ 20 seconds పాటకే. 5 moments మీద చాలా ప్రాణం పెట్టేసి, ఇది వచ్చిన లైఫ్లో ఫస్ట్ ఛాన్స్ యూజ్ చేసుకోవాలి అని చెప్పి, అలానే ఇమీడియట్లీ వాళ్ళు అంత బాగా తీసుకొని, వెన్ ఐ మెట్ కిరీటి సార్, కంప్లీట్లీ నాకు ఏదేదో ఉండుండే ఎక్స్పెక్టేషన్స్. ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద టెక్నీషియన్స్ ఉన్నారు, మేబీ మూమెంట్స్ తీసుకొని పక్కకి వెళ్ళిపోమంటారు, లేదా మూమెంట్స్ నచ్చలేదు అని రిహార్సల్ అయిపోయిన తర్వాత బాగాలేదు మనం ఇంకోసారి చేద్దామన్నా కానీ ఏం చేయలేము మనం. సో అటువంటిది ఫస్ట్ టైం చూడటమే ఆయన రిసీవ్ చేసుకున్న విధానం. నేను చాలా డేస్ అన్న, ఒక డేతో కాదు, ఆల్మోస్ట్ 1 year నేను వాళ్ళతో ట్రావెల్ చేశా. నాకు ఏదైతే ఫస్ట్ డే నేను కిరీటి సార్ని చూశానో, నేను కలిసి మాట్లాడిన పద్ధతి ఏదైతే ఉందో, నా సినిమా అయిపోయి నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు కూడా ఈజ్ ద సేమ్ పర్సన్. అండ్ ఐ నో
ఆయన లైఫ్ లాంగ్ ఆయన అలానే ఉంటాడు. నేను ఎప్పుడు 100%కి ఒక 90% వచ్చినా చాలు అని ఎక్స్పెక్ట్ చేసిన ప్రతిసారి దిగి 110, 120 అలా ఆ రేంజ్ ఎఫర్ట్ పెట్టి అంత బాగా చేశారనమాట. అంత బాగా చేయడం వల్లే ఈ సాంగ్ ఇంత బాగా వచ్చింది. నేను ఇంత ఎక్కువ ఎందుకు చెప్పా అంటే ఒక కొత్త కొరియోగ్రాఫర్ని, కొత్త అబ్బాయిని నమ్మి ఇంత పెద్ద సాంగ్ ఇచ్చి, ఇది ఒకటే కదన్నా, నేను ఇంకొక సాంగ్ కూడా చేశాను. నేను ఆ సాంగ్ చేసిన టైటిల్ సాంగ్ చేసినందుకు మాస్టర్ ఈ సాంగ్ చాలా బాగా చేశారు, ఇంకొక సాంగ్ ఉంది ఈ సినిమాలో, ఇది కూడా మీరే చేయాలి, ఇది కంప్లీట్ స్పెషల్ సాంగ్ మాస్టర్. నా బాడీ క్రియేటి సార్ వచ్చేసి ఈజ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జూనియర్ ఎన్టీ సార్. ఈ రీసెంట్గా జరిగిన వాటిల్లో అందరు చెప్పున్నారు. ఎందుకు చెప్తున్నారు ఇన్నిసార్లు అంటే, ఆయన చిన్నప్పటి నుండి ఆయనని ఫాలో అయిన విధానం ఎలా అయితే ఉందో ఈరోజు ఆయన డ్యాన్స్ చేసే ప్రతి ఒక్కసారి కనిపిస్తుంది. అలాగే ఉంది. ఎందుకంటే మాకు ఈ వైరల్ సాంగ్లో మీకు జనతా గ్యారేజీలో ఒక సాంగ్ ఉంటుంది కాజల్ గారితో. ఆ సాంగ్ పక్కా లోకల్. ఆ పక్కా లోకల్ ఆ కాస్ట్యూమ్ కానీ లేకపోతే ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ హైట్ కొంచెం సేమ్ అన్ని పక్కా లోకల్. అంటే ఒకరిని ఎవరినన్నా ఇన్స్పిరేషన్గా తీసుకుంటే అది ఆటోమేటిక్గా మన బాడీ లాంగ్వేజ్ కానీ అది ఖచ్చితంగా ఉంటుంది. కిరీటి సార్ అనే ఒక వ్యక్తి బళ్ళారిలో థియేటర్లలో మూవీస్ తిరిగారు. మేము కలిసినప్పుడల్లా ఏదో జస్ట్ క్యాజువల్గా ఆ థియేటర్లో ఈ సినిమా చూసాం మాస్టర్, ఇన్ని పేపర్లు ఎగరేసాం, ఇలా చేసాం, మీరు ఏ సినిమాలకు వెళ్ళేవాళ్ళు, రీసెంట్గా ఏ సినిమా చూసారు, నాకు ఈ సినిమా బాగా నచ్చింది, అంత సినిమా టాపిక్కే. అసలు ఇంకా సినిమాగా తప్పించి అక్కడ ఆ ప్రపంచం వేరే ప్రపంచం లేదు. అండ్ మార్నింగ్ 3-4 o'clock వరకు ఒక చిన్నపిల్లోళ్ళ వాళ్ళ ఇంటి గార్డెన్లో మేము ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. నాతో పాటు ఎవరు ఉండేది, ఏ కొరియోగ్రాఫర్కి ఒక హీరో నేను ఇంతసేపు పని చేస్తా అని చెప్పి వచ్చి, ఈరోజు ఆయన ఏమీ ఊరికే అంత పెద్ద సాంగ్ చేసి లేదా ఎవరినో డామినేట్ చేసి ఎవరినో ఇన్స్పైర్ చేసుకొని కొరియోగ్రఫీ, హీస్ అ ట్రూ హార్డ్ వర్కర్. చాలా అంటే చాలా మంచి హార్డ్ వర్క్ చేస్తాడు. అండ్ హీ డిజర్వ్స్ ఆల్ ద సక్సెస్. అండ్ ఇలానే నాలాంటి కొత్త కొరియోగ్రాఫర్లకు ఎంతోమందికి అవకాశాలు ఇచ్చి ఎంతోమందిని కొరియోగ్రాఫర్స్ చేస్తే, బికాస్ ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా పెద్దదైందన్న. బికమ్ నౌ చిన్న సినిమా పెద్ద సినిమా అనేది లేదు, అన్ని పాన్ ఇండియన్ సినిమాస్. వీ హ్యావ్ హ్యూజ్ క్రేజీ కంటెంట్స్ ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి, మన దగ్గర చెప్పడానికి స్టోరీస్ చాలా మంచిగా ఉన్నాయి. అలానే యంగ్ టాలెంట్ కూడా వస్తే ఏమైందంటే నాట్ ఓన్లీ డైరెక్షన్లోనే లేకపోతే సమ్ హీరోగానే రావాలి అన్ని కాకోకుండా ఎనీథింగ్, కెమెరామ్యాన్ ఉండొచ్చు లేదా మేకప్ 24 క్రాఫ్ట్స్లో ఏదైనా కానీ అందరికీ ఒక ఇన్స్పైర్ అవ్వడానికి ఎవరైనా ఛాన్స్ ఇస్తేనే ఇంకా రావాలనుకుంటారు. సో ఇంత పెద్ద సినిమాలో ఇంత చిన్న, నేను ఎవరికో కూడా తెలియదు, నిన్నటి వరకు తెలియదు, ఈ రోజు కూడా నాకు ఐఎమ్ నాట్ షూర్ లైక్ నాకు ఇంతకంటే పెద్ద ఆపర్చునిటీ నా లైఫ్లో దొరుకుద్ది అని. అండ్ నేను ప్రతి ఒక్కసారి సాంగ్ చేసేటప్పుడు నేను కానీ మా టీం కానీ అందరం 100% ఎఫర్ట్ పెట్టి ఇలాంటి ఛాన్స్ నీకు మళ్ళీ రాదు, నువ్వు ప్రూవ్ చేసుకున్నావంటే నిన్ను చూసి ఇంకొక 10 మంది 100 మంది పుట్టుకొని వస్తారు, లేదా నువ్వే ఆశను చంపేసావంటే ఇంకా నెక్స్ట్ ఎవ్వరు రాలేరు అని చెప్పి మేము అందరం డిసైడ్ అయితే ఇంత మాట్లాడింది కూడా ఎందుకంటే అన్న బిగ్ థ్యాంక్స్ టు శ్రీలీలా మ్యామ్ అండ్ కిరీటి సార్. వాళ్ళిద్దరు చాలా ఎఫర్ట్ పెట్టారు. సినిమాలో 2 సాంగుల్ని చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ సినిమా చాలా అంటే చాలా బాగుంది. అయినా